పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకునే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఈటెల రాజేందర్ గారిని ఏ విధంగా గెలిపించుకోబోతున్నారు అనుకోవచ్చు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈరోజు ఈటెల గారి విజయం ఖాయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారి సమావేశం ఏదైతుందో ఈ యొక్క సమావేశానికి మల్కాజ్గిరి ప్రాంతం అన్ని మూలల నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ఒకటే భావిస్తున్నాడు, మా కష్టాలను తన కష్టాల్లా భావించేటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారి యొక్క నాయకత్వం ఈ మల్కాజ్గిరికి అవసరం. ఏ రకంగా అయితే దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఈ యొక్క పేదల గురించి అర్థం చేసుకొని పనిచేస్తున్నాడో అదే అంశం లోపల ఈరోజు ఈటెల రాజేందర్ గారు కూడా తప్పకుండా ఈ యొక్క సమావేశాన్ని లోపల అందరూ కూడా భావించినటువంటి విషయం. ఈటెల రాజేందర్ గారిని రానున్న రోజుల లోపల తప్పకుండా వారిని ఈ ప్రాంతంలో గెలిపించుకుందామనేటువంటి ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేశారు. మేము ఈ యొక్క ప్రజల యొక్క ప్రతిస్పందన చూసినప్పుడు పూర్తి విశ్వాసం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తప్పకుండా పోయేటువంటి 13వ తేదీ ఎలక్షన్ ఏదైతుందో ఆ ఎన్నికల లోపల పూర్తి మెజార్టీతోటి 100%గా ఈటెల రాజేందర్ గారు గెలుస్తూ ఉన్నారు. ఇది తథ్యం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సునీత మహేందర్ రెడ్డి గారు చూసినట్లయితే మొత్తం ఏమంటున్నారంటే, నేను ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉన్నాను. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు. ఇప్పుడు ఇక మీదట కూడా నేను పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి నేను ప్రజల్లో ఉండి ప్రజలకే సేవ చేస్తాను కాబట్టి నేనే ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాను. దానికి మీరేం చెప్తున్నారు? 20 సంవత్సరాల క్రితము జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఈ ప్రాంతంలో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఏ ప్రాంతం నుంచి కూడా తనకు సంబంధాలు అనేటువంటివి లేవు. 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించపోయినప్పటికి కూడా తను ఈటెల రాజేందర్ గారు మేడ్చల్ నియోజకవర్గంలో యంజాల్ ప్రాంతం లోపల నివసించేటువంటి వ్యక్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మందికి తను మంత్రిగా చేసినటువంటి సమయంలో కావచ్చు, లేకపోతే తను ఈ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కావచ్చు, అనేక మంది పేదలను ఆదుకున్నటువంటి విషయం మా చుట్టుపక్కల అందరికీ కూడా తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా తన యొక్క ప్రతిభను అక్కడ ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారితో ఏ రకంగా కూడా పోల్చలేం. దానికి తోడు ఈరోజు ఈటెల రాజేందర్ గారి యొక్క ప్రత్యేకమైనటువంటి వారిపైన ఉండేటువంటి అభిమానమే కాకుండా దానికి తోడు ఈరోజు దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారి ప్రభావం ఏదైతుందో ఈ రెండింటిని భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల బలాన్ని ఈ మూడు కలగలిసినప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఆపలేరు. మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకోవచ్చు? తప్పకుండా ఇప్పుడే అనేక మంది చెప్తున్నటువంటి విషయం, 2 లక్షల మెజార్టీతో ఈ ప్రాంతంలో ఈటెల రాజేందర్ గారు గెలుస్తారని అనేక మంది చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క విశ్వాసం, ఇది పార్టీ కార్యకర్తలుగా మేము చెప్తున్నటువంటి విషయం కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా మేము వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయా ప్రాంతంలో వస్తున్నటువంటి ప్రచార సరళి లోపల వస్తున్నటువంటి ఆ యొక్క ప్రతిస్పందన ఏదైతుందో వాళ్ళే చెప్తారు, మీరు 2 లక్షలతో గెలుస్తారు, ఎందుకు ప్రచారం చేస్తారు ఈ ఎండలో అనేటువంటి విషయాన్ని ప్రజలు తెలియజేస్తున్నారు. ఎక్కడైనా కూడా ప్రజల యొక్క స్పందనను, తన యొక్క వాణిని అటు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అయితే అసెంబ్లీ లోపల, పార్లమెంట్ సభ్యుడిగా అయితే ఢిల్లీలో వినిపించేటువంటి విధంగా ఉండాలి తప్ప నామమాత్రంగా ఉండకూడదు. ఇక ఎంపీగా ఈటెల రాజేందర్ గారు అయితే మన యొక్క మల్కాజ్గిరి ప్రాంత సమస్యలను పార్లమెంట్లో తన యొక్క బాణిని వినిపిస్తాడనేటువంటి విశ్వాసం ఈ ప్రాంత ప్రజలకు ఉంది. గతంలో చూసాం, ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఏ రకంగా ఉద్యమ సమయంలో తను మాట్లాడినటువంటి తీరు ఈరోజు కూడా ప్రజల ముందట కనిపిస్తూ ఉంది. తప్పకుండా అదే రకమైనటువంటి విశ్వాసాన్ని రేపు పార్లమెంట్లో కూడా ఈ యొక్క సందర్భంగా తప్పకుండా ఈటెల రాజేందర్ గారు ఆ రకమైనటువంటి ప్రభావాన్ని పార్లమెంట్లో చూపిస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సునీత మహేందర్ రెడ్డి గారికి మాట్లాడడం రాదంటారా మీరు? ఏ రకంగా అయితే ప్రతిస్పందిస్తారో పార్లమెంట్లో ఆల్రెడీ ప్రూవ్డ్ లీడర్స్, తను కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి పనిని చూసినటువంటి ప్రజలు ఈటెల రాజేందర్ గారి యొక్క పనితనాన్ని అసెంబ్లీలో చూశారు, మంత్రిగా తను వ్యవహరించినటువంటి తీరును చూశారు. ఏ రకంగా తన యొక్క మాట తీరు, ఏ రకంగా తన యొక్క నడవడిక పనితీరుందో మనం చూసాము. అదేవిధంగా అనేక మంది ప్రజలు దాన్ని అనుభవించారు కూడా. కాబట్టి ఏ రకంగా పోలికను అనేటువంటిది మనం చేయలేం. వ్యక్తిగతంగా సునీత మహేందర్ రెడ్డి గారికి కానీ ఈటెల రాజేందర్ గారు కానీ ఏ రకంగా పోలిక అనేటువంటిది చేయలేం మనం.